విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నియోజకవర్గంలో నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా వృద్ధులకు బియ్యం, వాకింగ్ స్టాండ్లు, ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి వార్డులో జనసేన సుడిగాలి పర్యటన చేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే పాలన మారుతుందని చెబుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. నమస్కారం, నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా రాష్ట్ర నాయకుడు, మా పార్టీ నాయకుడు, అందరి ఆరాధ్యదయం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అంతా మంచి జరగాలని ఈ సంవత్సరంలోని మరి వారు సీఎంగా కావాలని మేము అందరం కోరుకుంటూ, ఇవాళ మరి ఆటో కార్మికులందరికీ కూడాను యూనిఫారాలు ఇస్తూ మరి అలాగనే మరి వాళ్ళందరూ కూడా ఇవాళ పాలాభిషేకం చేశారు. చాలా సంతోషదాయకం. మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే రేపు రానున్న రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత మీ బ్రతుకులు బాగుపడతాయి. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు. 10,000 రూపాయలు కుడి చేతి ఇచ్చి 30,000-40,000 రూపాయలు పెనాల్టీ రూపంలో అనేక ఇబ్బందులు పెడుతూ మీరు కుటుంబాలు గడుపుకోలేని పరిస్థితులకు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళీ కోరుతనం అయిపోయి 11 లక్షల రూపాయలు అప్పులు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా 5 లక్షల రూపాయలు మరి అప్పు చూపిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో మరి ఇంకా మనల్ని ఏంటంటే మనకి మళ్ళీ తాకట్టు పెట్టుకొని మన ఆస్తులు కూడా పూర్తిగా మన డాక్యుమెంట్లు, మన ఇంటి కాగితాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవాళ ఈ అంటే మంచి కార్యక్రమంతో మొదలెట్టాలని ఒక భావనతో ఇవాళ వీల్ చైర్, ఒక ఆవిడ పెద్ద ఆవిడ వీల్ చైర్, ఇంకా ఆటో డ్రైవర్స్కి యూనిఫామ్స్, ఇంకా గోల్డెన్ కార్యక్రమాలు ఉన్నాయండి. డే అంతా మా కందుల నాగరాజు గారు ఇలాగ చేసుకొని వెళ్తున్నారు. ఇలాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మా జనసేన తరఫు నుంచి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటంటే, సొంత డబ్బులు పెట్టి మేము వస్తున్నాం కానీ వాళ్ళలాగా గవర్నమెంట్ డబ్బులు పెట్టి అమ్ముకొని ఏదో చేసి వాళ్ళు రావట్లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరు ఇస్తున్నారో ఎవరు తీసుకున్నారో, దోచుకున్నోడికి దోచుకున్నంతగా మన ప్రజెంట్ గవర్నమెంట్